ఇంటి దగ్గరే మట్టి బొమ్మలు చేసుకుంటూ జీవించే అత్తాకోడళ్ళకి ఒకరోజున అద్దిరిపోయే ఆలోచనొచ్చింది. ఇద్దరి ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. అత్తయ్య, నాకొక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది అత్తయ్య. నాకు కూడా మన బతుకులు మార్చే గొప్ప ఆలోచన వచ్చింది కోళ్ళ. అత్తయ్య, ముందు నాకొచ్చిన ఐడియాని చెప్తాను. లేదు కోళ్ళ, వయసులో పెద్దదాన్ని నేనే కదా, కాబట్టి నేనే ముందు చెప్తాను. లేదత్తయ్య, నేనే చెప్తాను. నేను చెబుతానులే కోళ్ళ. రోజు రోజుకి నేనంటే నీకేమాత్రం మర్యాద లేకుండా పోతుంది. ముందు నోరు మూసుకొని నేను చెప్పింది నువ్వు. శారద, అనామిక ఇద్దరూ వాదించుకుంటూ ఉండగా ఎడ్లబండిలో మట్టిని తీసుకుని తండ్రి కొడుకులు ప్రసాదు, రమేషు ఇంటికొచ్చారు. నేనంటే నేను అంటూ వాదించుకుంటున్న అత్తాకోడలిద్దరినీ చూశారు. ఏం అత్తాకోడలరా బాబు, ఎప్పుడు చూడు ఏదో ఒక విషయంలో గొడవ పడతానే ఉంటారు. ఏదైనా ఉంటే మాట్లాడుకోమని ఎంత చెప్పినా వినిపించుకోరు. అయినా ఇది మనకి కొత్త కాదులే నాన్న. వాళ్ళ గొడవ వాళ్ళది, మన పని మంది. ఇప్పుడు ఈ మట్టిని ఎక్కడ పోద్దాం? ఎక్కడా వద్దులే బాబు, బండిలోనే ఉంటుందిలే. అత్తాకోడల్లో అవసరం ఉందని చెప్పినప్పుడు పోద్దాంలే. అనామిక, మాకు అన్నం పెట్టిన తర్వాత మీరు మళ్ళీ గొడవ పెట్టుకోండి. వస్తున్నానండి, మీరు కాళ్ళు చేతులు కడుక్కొని రండి. రమేషు, ప్రసాదులు ఇంట్లోకి వెళ్లారు. అత్తయ్య, నేను వెళ్ళి అన్నం పెట్టేసి వస్తాను. కోళ్ళ, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, మనం మట్టితో వినాయకుడిని తయారు చేసుకుని అమ్మితే బాగుంటుంది కదా. నాకు ఆలోచన వచ్చింది. చాలా బాగుంది అత్తయ్య మీకు వచ్చిన ఆలోచన. సరే, అలాగే చేద్దాం. ఎంతకే నీకు వచ్చిన ఐడియా ఏంటో చెప్పు. వినాయకుల్ని నిలబెట్టే కొన్ని కాలనీ పెద్దవాళ్ళు ఉంటారు కదా అత్తయ్య, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మట్టి గణేశుల్ని తయారు చేస్తామని చెప్పి వాళ్ళకి ఎలా కావాలో తెలుసుకుని అలా తయారు చేద్దామనే ఐడియా వచ్చింది అత్తయ్య. రెండు బాగానే ఉన్నాయిగా. రమేషు, ప్రసాదు ఇంట్లో తినటానికి కూర్చున్నారు. అనామిక, అన్నం పెట్టడానికి వస్తున్నావా, లేదంటే మేమే పెట్టుకుని తినాలా? వస్తున్నానండి. అనామిక ఇంట్లోకొచ్చింది. తండ్రి కొడుకులకు అన్నం పెట్టింది. ఇద్దరూ తింటూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం మనవడు హరీషు తన క్లాస్ టీచర్ అంజలిని తీసుకుని వచ్చాడు. అత్తాకోడలు శారద, అనామిక ఇంటికొచ్చిన అంజలి టీచర్ని గుర్తుపట్టి ఒక కుర్చీ వేశారు. అంజలి ఒక క్లాస్ టీచర్ మాత్రమే కాదు, టౌన్లోని ఒక కాలనీకి ప్రెసిడెంట్ కూడా. తమరెందుకు వచ్చారు మేడము? కబురు పంపిస్తే మేమేం వచ్చేవాళ్ళం కదా. అవసరం నాది కనుక నేను రావడమే కరెక్ట్ శారద గారు. మేడం, నన్ను గారు గేరని పిలవబాకండి, శారద అని పిలవండి. అలా పిలిస్తేనే మనిద్దరికి మంచిది మేడం గారు. ఈ మర్యాద మీ వయసుకి ఇస్తున్నాను శారద గారు. నానమ్మ, మా క్లాస్ టీచర్ మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్తే మన ఇంటికి తీసుకొచ్చాను. చెప్పండి మేడం గారు, ఏమిటా ముఖ్యమైన విషయం? మట్టి బొమ్మలు చేసే మీరు అదే మట్టితో ఒక 100 వినాయకుల్ని తయారు చేసి మాకివ్వండి. మేము వినాయకుని పండుగ రోజున అందరికీ పంచిపెడతాం. ఆ మాట విని అత్తాకోడలిద్దరూ సంతోషపడతారు. అంజలి కొంత డబ్బు తీసి వాళ్ళకిచ్చి వెళ్ళిపోతుంది. అత్తాకోడలు ఆలస్యం చేయకుండా మట్టి వినాయకుల్ని తయారు చేయటం మొదలుపెట్టారు. అలా వారం రోజుల్లో అత్తాకోడలిద్దరూ 100 మట్టి వినాయకుల్ని తయారు చేశారు. అంజలి మేడంకి కబురు పెట్టారు. ఒక ట్రక్కు తీసుకొని అంజలి శారద వాళ్ళ ఇంటికొచ్చింది. మట్టితో అందంగా తయారు చేసిన వినాయకుల్ని చూసి అంజలి ఎంతో మురిసిపోయింది. వారెవ్వా అత్తాకోడళ్ళు, మట్టి వినాయకుల్ని భలే ముద్దుగా తయారు చేశారు. జీవకళతో మెరిసిపోతున్నాయి. మిగతా డబ్బుల్ని తీసుకోండి. అత్తాకోడళ్ళు ఆ డబ్బుల్ని తీసుకుని మట్టి వినాయకుల్ని ట్రక్కులో పెట్టారు. మీకు తెలుసు కదా, మనం కాలనీ పెద్దవాళ్ళ తరపున పెద్ద ఎత్తుగా వినాయకుడిని పెట్టి భారీగా ఖర్చు చేసి గణేష్ ఉత్సవం చేస్తామని. అవును మేడం. అనామిక, ఈసారి మట్టి వినాయకుడిని పెట్టి పర్యావరణ పరిరక్షణలో భాగం పంచుకోవాలని అనుకుంటున్నాం. అందుకు మీరు అందమైన చక్కని వినాయకుల్ని తయారు చేయాలి. మీ వల్ల అవుతుందా లేదా బాగా ఆలోచించుకొని చెప్పండి. అవుతుంది మేడం. ఇక ఆలస్యం చేయకుండా పెద్ద మట్టి వినాయకుడిని తయారు చేసే పనిని మొదలుపెట్టేయండి. అలాగే మేడం. అంజలితో డబ్బుల విషయం మాట్లాడుకుంటారు. అంజలి ట్రక్కులో 100 మట్టి వినాయకుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అత్తాకోడళ్ళు పెద్ద మట్టి వినాయకుడిని తయారు చేస్తూ ఉంటారు. ప్రసాదు, రమేష్లు వాళ్ళకి చేతనైన సహాయము చేస్తూ ఉంటారు. అత్తయ్య, మన అదృష్టం ఈ వినాయకుడితో ముడిపడుంది. అవును కోళ్ళ, మనం ఈ మట్టితో అంజలి మేడం చెప్పినట్టుగా వినాయకుడిని తయారు చేయగలిగితే మనల్ని అదృష్టం వరిస్తుంది కోళ్ళ. మీ అత్తాకోడలు ఏం మాట్లాడుతున్నారో నాకే అర్థం కావట్లేదు. ఈ మట్టి వినాయకుడిని మనం చక్కగా అందంగా చేయగలిగితే అంజలి మేడమే తనకు తెలిసిన వాళ్ళకి మన గురించి చెప్తారు. అప్పుడు మన దగ్గరికి మాకు కూడా మట్టి వినాయకులు కావాలని చాలా మంది వస్తారు కదా, డబ్బులు కూడా వస్తాయండి. అలా మనకి అదృష్టం వస్తుందని మేమిద్దరూ మాట్లాడుకుంటున్నాం. అవును కోళ్ళ,
మనకు అదృష్టం రావాలా దురదృష్టం రావాలా అనేది ఇప్పుడు మీ అత్తాకోడలు ఇద్దరి చేతుల్లోనే ఉంది. మావయ్య, మీరు ఆయన ఇలాగే మాకు సహాయం చేస్తూ ఉంటే మనకు అదృష్టం వచ్చేలాగా మేమే ఖచ్చితంగా పనిచేస్తాము. అప్పుడు మనం వినాయకుని పండగ మన ఇంట్లోనే ఘనంగా చేసుకోవచ్చు. అలా అందరూ మాట్లాడుకుంటూ వినాయకుడిని తయారు చేస్తూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. అందరూ అందమైన మట్టి వినాయకుడిని తయారు చేశారు. అత్తయ్య, ఒక ఫోటో తీసి అంజలి మేడంకి పంపుదాము. మేడం కూడా చూసుకుంటారు కదా. సరే కోళ్ళ, మనం చేసిన మట్టి వినాయకుడిని ఫోటోది. అనామిక ఫోన్ తీసుకొచ్చి ఫోటో తీసింది. కోళ్ళ, ఇప్పుడు దుమ్ము ధూళి పడకుండా కవర్ గొప్పు. అలాగే అత్తయ్య. అంజలి మేడం గారికి ఎప్పుడు ఫోన్ చేసి రమ్మంటారు? రేపు రమ్మని చెబుదాము. సరే అత్తయ్య. అనామిక శారదకి ఫోన్ ఇచ్చింది. హలో మేడం, శారద గారు, మీరు చేసినప్పుడు నాకు విషయం మొత్తం అర్థమైంది. నేనైతే ఇప్పుడు రాలేనండి. నాకు ఒక ఫోటో పెట్టండి, నేను ఫోన్లో చూసుకుంటాను. అట్టాగే మేడం గారు. అనామికకి ఫోన్ ఇచ్చేసింది శారద. అనామిక అంజలికి ఫోటో పెట్టింది. అంజలి ఆ ఫోటో చూసి ఎంతో సంతోషపడింది. శారద గారు, మట్టి వినాయకుడిని చూసిన తర్వాత నాకు అసలు మాటలే రావడం లేదనుకోండి. చాలా బాగా చేశారు. 2 రోజుల్లో వచ్చి నేను తీసుకుంటాను. అప్పటి వరకు మా దగ్గర చాలా భద్రంగా పెట్టుకుంటాం మేడం. ఇక శారద ఫోన్ పెట్టేసింది. ఆ రోజు రాత్రి అత్తాకోడళ్ళు కడుపు నిండుగా తిని కంటి నిండా నిద్రపోయారు. మరుసటి రోజున అత్తాకోడళ్ల ఫోను నాన్ స్టాప్గా మోగుతూనే ఉంది. మాకు మట్టి వినాయకుడు కావాలని, అంజలి గారికి చేసినంత అందంగా మాకు కూడా తయారు చేసి ఇవ్వాలని అందరూ అడగటం మొదలుపెట్టారు. అత్తాకోడళ్ళు ఆ ఫోన్ కాల్స్ మాట్లాడుతూనే ఉన్నారు. తండ్రి కొడుకులు ఆ మాటలు విని ఎంతో సంతోషపడతారు. అలా అత్తాకోడలకి ఆ రోజు మొత్తం ఫోన్లో మాట్లాడడమే సరిపోయింది. ఆ రోజు రాత్రి అన్నం తిన్న తర్వాత వచ్చిన ఫోన్ కాల్స్ గురించి అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, ఈరోజు మనకొచ్చిన ఫోన్ కాల్స్ నిజమే కదా? నిజమే కోళ్ళ. రేపటి నుంచి మనకి చేతుల నిండా పనుంటది. రాత్రి పగల కష్టపడుకోవాలి అని అత్తాకోడళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు. ఓ అర్ధరాత్రి వేళ వాతావరణం పూర్తిగా మారిపోయింది. చిన్నగా మొదలైన వర్షం సమయం గడుస్తుంటే ఉరుములు మెరుపులతో భారీగా కురుస్తూ ఉంటుంది. భయంకరంగా గాలి వీస్తూ ఉంటుంది. ఆ గాలికి మట్టి వినాయకుడి మీద కప్పి ఉంచిన కవర్ ఎగిరిపోతుంది. వర్షానికి మట్టి వినాయకుడు తడిసి కరిగిపోతూ ఉంటాడు. అనామిక లేచి అందరినీ నిద్రలేపుతుంది. అత్తాకోడళ్ళు కంగారు పడుతూ వర్షంలో తడుస్తూ ఉంటారు. ఎంతో కష్టపడి తయారు చేసిన మట్టి వినాయకుడు సగం వరకు కరిగిపోయాడు. అది చూసి అత్తాకోడలు ఎంతగానో రోధిస్తారు. వానదేవుణ్ణి తిట్టుకుంటారు. తండ్రి కొడుకులు వాళ్ళని ఓదార్చుతూ ఉంటారు. కానీ అత్తాకోడళ్ల వేదన రోదన అంతా ఇంతా కాదు. తెల్లారితే అంజలి మేడం వచ్చింది. ఏం చెబుదాం కోళ్ళ? నాకే అర్థం కావడం లేదు అత్తయ్య. ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. తెల్లారింది. అంజలి కారులో వాళ్ళ దగ్గరకొచ్చింది. దిగులుగా ఉన్న అత్తాకోడలని చూసింది. అంతేకాకుండా వరదకి కొట్టుకుపోయిన మట్టితో పాటు తన కోసం తయారు చేసిన మట్టి వినాయకుడు కూడా కరిగిపోయాడని అర్థం చేసుకుంది. కోపం వచ్చింది. నోటికొచ్చిన మాటలు అనేసింది అంజలి. ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. 2 రోజుల్లో నాకు ఫోటోలో ఏదైతే పంపించారో అట్లాంటి మట్టి వినాయకుని తయారు చేసివ్వాలి. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. వార్నింగ్ ఇచ్చేసి వచ్చిన కారులో ఆవేశంగా వెళ్ళిపోతుంది. అత్తాకోడళ్ళకి లోపల చాలా బాధగా ఉంటుంది. కానీ ఆ బాధతో అలా కూర్చుంటే అంజలి మేడంకి ఇవ్వాల్సిన మట్టి వినాయకుడిని ఇవ్వలేము అని అర్థం చేసుకుంటారు వాళ్ళిద్దరూ. ఇంట్లోనే మట్టి వినాయకుడిని తయారు చేయటం మొదలుపెట్టారు. 2 రోజులు రాత్రి పగలు అనే తేడా లేకుండా తండ్రి కొడుకుల సహాయంతో అత్తాకోడళ్ళు ఫోటోలో ఉన్నట్టుగానే అందమైన మట్టి వినాయకుడిని తయారు చేశారు. అంజలి మళ్లీ వచ్చింది. ఇంట్లో ఉన్న వినాయకుడి బొమ్మ చూసింది. తన మనసు కుదుటపడింది. డబ్బులిచ్చింది. ఏమీ మాట్లాడకుండా పెద్ద ట్రక్కు తీసుకొచ్చి పెద్ద మట్టి వినాయకుడిని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది. అత్తాకోడళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. కోళ్ళ, మనం చిన్న చిన్న వినాయకుల్ని తయారు చేసుకుని అమ్ముదాం. సరే అత్తయ్య, ఖచ్చితంగా పండుగ రోజున అమ్ముడుపోతాయి. మరి ఆలస్యం ఎందుకు కోళ్ళ? మట్టి వినాయకుల్ని తయారు చేద్దాం. ఇంటి దగ్గరే చిన్న చిన్న మట్టి వినాయకులని తయారు చేసి అమ్ముతూ ఉంటారు. వినాయక చవితి పండుగ రోజున చేసిన మట్టి బొమ్మలన్నీ అమ్ముడుపోవటంతో అత్తాకోడళ్ళు ఎంతో సంతోషంగా వినాయకుడి పండగ చేసుకుంటారు. ఆనందంగా ఉంటారు. ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. భర్త రమేష్ పరమబద్ధకంగా తయారయ్యి కొడుకు, భర్త, తండ్రి అన్ని బాధ్యతల్ని మరచి ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాడు. తల్లిదండ్రులు శారదా ప్రసాదులు చెప్పినా వినిపించుకునేవాడు కాదు.
భార్య అనామిక చెప్పింది పెడచెవిన పెట్టేవాడు. ఇక పిల్లలు నాన్న అంటూ ఎంతో ప్రేమగా చెప్పిన మాటల్ని అర్థం చేసుకునేవాడు కాదు. ఇలా చూడండి, ఎవరు ఎన్ని విధాలా చెప్పినా నేను ఈ బద్ధకాన్ని వదిలిపెట్టను. బయట అడుగుపెట్టి ఏ పని చేయను. ఇంట్లోనే ఉంటూ నాకు ఎప్పుడు ఆకలైతే అప్పుడు అన్నం పెట్టమని అడుగుతాను. పెట్టివ్వాల్సిన బాధ్యత భార్యగా నీకుందనామిక. నా తల్లిదండ్రులుగా ఏ కష్టం చేసినా సరే నన్ను పోషించాల్సిన బాధ్యత మీకుంది. అది కాదండి. అనామిక, నువ్వేం చెప్పినా నేను విన్ను. నేను ఇలాగే ఉంటాను. బయట అడుగు పెట్టను, ఏ పని చెయ్యను, ఇంట్లోనే ఉంటాను. ఇలా బద్ధకంగానే ఉంటాను. నేను వెళ్ళి పడుకుంటాను. లేచి తినటానికి కోడికూర రెడీ చేసి పెట్టు అని రమేష్ బెడ్రూంలోకి వెళ్ళిపోతాడు. ఏం చేద్దాం అత్తయ్య? ఇలాంటి కొడుకుని కన్నందుకు, మాకు భర్తగా పొందినందుకు, నీకు ఇట్లాంటి తండ్రి కడుపుని పుట్టినందుకు పిల్లలకి రమేష్ని భరించక తప్పదు కోళ్ళ. ఎన్నాళ్ళు అత్తయ్య? మేము సచ్చేంతవరకు తప్పదు కోళ్ళ. అలా మాట్లాడకండి అత్తయ్య. ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు కోళ్ళ. ఇప్పుడు నేను పగలు మాత్రమే సెక్యూరిటీ గార్డు జాబు చేస్తున్నాను. ఇక నుంచి రాత్రిపూట కూడా ఏదైనా పని దొరుకుతుందేమో చూడాలి. నేను కూడా ఇంకో 2-3 ఇళ్ళు చూసుకుంటా. అత్తయ్య, మావయ్య, మీరెక్కడికి వెళ్ళకండి. నాకు ఒక ఫుడ్ బిజినెస్ ఆలోచన వచ్చింది. ముగ్గురం కలిసి వ్యాపారం చేసుకుందాం. ఫుడ్ వ్యాపారమా? అవునత్తయ్య. కొంచెం అర్థమయ్యేలా చెప్పుకోవాలా? అదే మావయ్య, రోడ్డు మీద భోజనం తయారు అంటూ చిన్న చిన్న పరదాలు వేసుకుని అన్నం, అన్ని రకాల కూరలు అమ్ముతూ ఉంటారు కదా, ఆ వ్యాపారం చేద్దామంటున్నా. నీకు వచ్చిన ఐడియా బాగానే ఉంది. మరి ప్రయత్నం చేయడంలో తప్పు లేదుగా. మరి మీరేమంటారండి? అత్త కోడలిద్దరూ సిద్ధపడ్డ తర్వాత నేనేమంటాను? కానివ్వండి. ఎన్నాళ్ళిలా 10,000కి 5,000కి పనిచేస్తా, ఒక పూట తింటా బతుకుతాను చెప్పండి. దేవుడి దయతో మన అదృష్టం ఉంటే ఈ ఫుడ్ వ్యాపారం కలిసి వచ్చుద్దేమోనని అనుకుంటున్నాను. సరే మావయ్య, మీరింటి దగ్గరే ఉండండి. నేను అత్తయ్య వెళ్ళి కూరగాయలు, చికెను, మటన్ తీసుకొస్తాం. ఇంకా ఎగ్స్ కూడా తీసుకొస్తాం. మరి డబ్బులు కావాలి కదా కోళ్ళ. ఈ నెల మీకు జీతం వచ్చింది కదా, అందులో నుంచి వాడుకుందాం. కోళ్ళ, భవ్య స్కూల్ ఫీజు కట్టాలిగా. ఈ డబ్బులు అందుకోసమే అనుకున్నాం కదమ్మా. ఇప్పుడు మళ్ళీ వ్యాపారం కోసం వాడితే భవ్య స్కూల్ ఫీజు ఎలా కోళ్ళా? మావయ్య, నేను స్కూల్కి వెళ్ళి మేడంతో మాట్లాడి గడువు తీసుకుంటాను. ఆ మేడం మన బాధని అర్థం చేసుకుంటుంది. సర్లే కోళ్ళ, మంచి మనసుతో మనమేం చేసినా ఆ దేవుడి ఆశీస్సులు ఏదో ఒక విధంగా మనకుంటాయి తల్లి. అత్తాకోడలిద్దరూ వెళ్ళి కావాల్సిన వాటిని తీసుకొని రండి. మనం అనుకున్నట్టుగా ఫుడ్ వ్యాపారం చేద్దాం. అత్తాకోడళ్ళు కూరగాయల కోసం సరుకుల సంచులు తీసుకుని ఇంట్లో నుంచి బయలుదేరారు. ప్రసాదు తన బద్ధకం కొడుకు దగ్గరికి వచ్చాడు. బెడ్ మీద రమేష్ హాయిగా పడుకుని ఉన్నాడు. ఏం బాబూ, బద్ధకరత్న, లేస్తావా? ఇంకా పడుకునే ఉంటావా? రమేష్ ఏం కదలకుండా అలా పడుకునే ఉంటాడు. అత్తాకోడళ్ళు కూరగాయలు, సరుకులు తీసుకుని ఇంటికొచ్చారు. ఇంట్లో అన్ని రకాల కూరగాయలు వేసి అత్తాకోడళ్ళు, ప్రసాదు కబుర్లు చెప్పుకుంటూ వాటిని కట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రుచికరంగా వంటలు చేస్తూ ఉంటారు. రమేష్ హాయిగా పడుకొని ఉంటాడు. కమ్మగా చేసిన వంటల్ని పెద్ద పెద్ద గిన్నెల్లో పెట్టుకుని రోడ్డు మీద ఒకచోట పరదా కట్టి టేబుల్, ఫుడ్ ఐటమ్స్ పెట్టి భోజనం తయారు అనే బోర్డు పెట్టి ఎదురు చూస్తూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. అత్తాకోడళ్ళు, ప్రసాదులు కలిసి అక్కడ రోడ్డు మీద పెట్టిన ఫుడ్ వ్యాపారం దగ్గరికి ఎవ్వరూ రావటం లేదు. కోళ్ళ, మనం ఇక్కడ ఫుడ్ పెట్టి గంట నుంచి ఎదురు చూస్తున్నాం. తినడానికి ఎవరూ రాలేదు. వస్తారన్న ఆశ కూడా లేదు శారదా. అత్తయ్య, మావయ్య, మీరు పెద్దవాళ్ళు, అలా నిరాశపడితే ఎలా చెప్పండి? మనం ఇక్కడ భోజనం పెట్టింది ఈరోజే కదా, మరి కొంత సమయం ఎదురు చూద్దాం. ఆశపడడంలో తప్పు లేదు కదా. సర్లే కోళ్ళ, నీ కోసం ఇంకో గంట చూద్దాము. ముగ్గురూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఓ 10 నిమిషాల తర్వాత ఒక్కరు తినటానికి వచ్చారు. ముగ్గురు అతన్ని చూసి సంతోషపడతారు. అతనికి అన్నమూ పెడతారు. ఆ తర్వాత మరొక 2 వచ్చారు. అలా సమయం గడుస్తున్న కొద్దీ తినటానికి వస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. 2 గంటల్లో ముగ్గురు కలిసి ఎంతో కష్టపడి తాము తయారు చేసిన ఫుడ్ మొత్తాన్ని అమ్మేస్తారు. అప్పుడు వాళ్ళకి ఈ ఫుడ్ వ్యాపారంలో సక్సెస్ సాధిస్తామని నమ్మకం వచ్చింది. ఫుడ్ మొత్తం పూర్తయ్యాక ముగ్గురు కలిసి ఆటోలో ఇంటికొచ్చారు. ఇంట్లో కూర్చున్నారు. శారద ఆ రోజు వచ్చిన డబ్బుల్ని లెక్క పెడుతూ ఉంటుంది. కోడలు తెలివిని మెచ్చుకోవాలండి. అవును శారద, నిజం చెప్పావు. మన కోడలికొచ్చిన తెలివితో ఈరోజు మనం ఫుడ్ వ్యాపారంలో 2,000 సంపాదించాం. ఇలాగే రోజు మన ఫుడ్ వ్యాపారం సాగితే మన కష్టాలు తొందరలోనే తీరిపోతాయి.
పిల్లల్ని మంచి స్కూల్లో చదివించొచ్చు నిజం చెప్పారండి. అని ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా అతి కష్టం మీద రమేష్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అనామిక, నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. సరేనండి. అనామిక కిచెన్లోకి వెళ్ళింది. ప్రసాదు బద్ధకంగా మారిన కొడుకుని చూస్తూ, బద్ధకంగా తయారైన నిన్ను బడికెళ్తున్న పిల్లలు హరీషు భవ్యల్ని ఏ కష్టం రాకుండా చూసుకోవాలని పోషించుకోవాలని మా కాళ్ళు అనామిక ఫుడ్ వ్యాపారం మొదలుపెట్టింది. అయితే ఇప్పుడేం చేయమంటారు? నీ బాధ్యతని నువ్వు తెలుసుకో బాబు. అనామిక అన్నం కూర వేసిన ప్లేట్ని తీసుకుని రమేష్ దగ్గరికి వచ్చింది. ఇవ్వు కోళ్ళ, ఇవ్వు. కడుపు నిండా తింటాడు, కంటి నిండా నిద్రపోతాడు. కొంచెమైనా బుద్ధుండాలరా. మావయ్య, తినేటప్పుడు ఎందుకు చెప్పండి? తిన్న తర్వాత అయ్యగారు మన మాటలు వినడు కదమ్మా వదిలేయండి మావయ్య అని రమేష్ని కిచెన్లోకి తీసుకెళ్లి అన్నం పెడుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కోడలు అనామిక తన అత్తమామలు శారదా ప్రసాదులతో కలిసి రోడ్డు మీద ఒక చోట భోజనం అమ్ముతూ డబ్బుల్ని సంపాదిస్తూ పిల్లల్ని బాగా చూసుకుంటూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంతలో వర్షాకాలం మొదలైంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా నాన్ స్టాప్గా వర్షం పడుతూ ఉండటంతో అనామిక మొదలుపెట్టిన ఫుడ్ వ్యాపారం సరిగ్గా సాగటం లేదు. వర్షం కారణంగా ఫుడ్ వ్యాపారాన్ని సరిగా కొనసాగించలేకపోతారు. ఇంటి దగ్గర ఉంటూ ముగ్గురు బాధపడుతూ ఉంటారు. కోళ్ళ, ఈ వర్షాకాలంలో మన ఫుడ్ వ్యాపారం ఎట్లా నడిపిస్తాం? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య. ఎలా అన్నదే అర్థం అవట్లేదు. అనామిక ఆలోచిస్తూ రోడ్డు వైపు చూస్తూ ఉంటుంది. రోడ్డు మీద వెళ్తున్న ఆటో కనిపిస్తుంది. అత్తయ్య, ఆటోలో ఫుడ్ తీసుకెళ్ళి అమ్మితే? ఆటోలోనా? బాగుంటుంది కోళ్ళ, కానీ ఆటో అతను ఎంత తీసుకుంటాడేమో. మీరు ఇంట్లోనే ఉండండి, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. అనామిక గొడుగు పెట్టుకుని ఆటో స్టాండ్ వరకు వెళ్ళింది. 2 ఆటోలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడింది. వాళ్ళు చెప్పిన అమౌంట్ విని మరొక మాట మాట్లాడకుండా అనామిక ఇంటికొచ్చింది. ఆటో వాళ్ళని అడిగావా కోళ్ళ? అడిగాను అత్తయ్య. మన ఆస్తులు అడుగుతున్నారు వాళ్ళు. అంత పెద్ద మొత్తాలు అడుగుతున్నారా కోళ్ళ? అవునత్తయ్య, వర్షంలో మీరు టౌన్ మొత్తం తిరుగుతూ ఫుడ్ బిజినెస్ అప్లై చేయాలి కాబట్టి 2000 వరకు ఇవ్వమంటున్నారు అత్తయ్య అని చెప్పగానే శారద కోపంగా తిట్ల పురాణం చదవటం మొదలుపెట్టింది. ఊరుకోవే శారద, ఎవరి కష్టం వాళ్ళది. ఎవరి కష్టాన్ని మనం తక్కువ చేయకూడదు. అత్తయ్య, నాకొక సూపర్ ఆలోచన వచ్చింది. ఖరీదైన ఆలోచన, ఖర్చు లేని ఆలోచన. ఖర్చు లేని ఆలోచన అత్తయ్య. మరి ఆలస్యం ఎందుకు? ఆ ఖర్చు లేని ఆలోచన చెప్పు. రిక్షా హోటల్ పెట్టేద్దాం అత్తయ్య. అది ఎట్టా చేస్తావే? అనామిక వివరంగా చెప్పింది. అది విని శారద సంతోషపడింది. వారేవా కోళ్ళ, నువ్వు చెప్పిన రిక్షా హోటల్ ఐడియా బాగుంది. ఇక ఆలస్యం ఎందుకు, మనం వంటలు చేయడం మొదలు పెడదాం. అత్తయ్య, మీరు మావితో కలిసి వంటలు చేస్తూ ఉండండి. నేను వెళ్ళి రిక్షా హోటల్ని తయారు చేస్తాను. సరే కోళ్ళ. వర్షం పడుతూ ఉండగా అనామిక గొడుగు పట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళింది. శారదా, ప్రసాదు పిల్లలు కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు. అనామిక మెకానిక్ షాప్కి వెళ్ళింది. మెకానిక్తో మాట్లాడుతూ తనకు కావాల్సినట్టుగా మార్చుకుంటుంది రిక్షాని. శారదా, ప్రసాదులు కూరలు చేస్తూ ఉంటారు. ఇక అప్పట్నుంచి వర్షంలో కోడలు అనామిక తన అత్తమామలతో కలిసి రిక్షా హోటల్ నడిపిస్తూ ఫుడ్ వ్యాపారం చేస్తూ ఉంటుంది. బద్ధకపు భర్తని, బడికి వెళ్తున్న పిల్లల్ని శ్రద్ధగా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.